హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకే ట్రావెలర్. ఎవరైనా కొత్త చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటంటే మనకి చోటు సింగ్ కళాకార్ అనమాట. షెడ్ ఇది ఫస్ట్ షెడ్ అనమాట. ఇది మనకి ఇక్కడ లొకేషన్ ఏంటంటే బదంగపేట్ గణేష్ షెడ్ ఉంటుంది పక్కన. ఆ షెడ్ నుంచి ఇక్కడ సైడ్ రైట్ సైడ్ అయితే ఇంకో షెడ్ ఉంటుంది. ఇదే మన చోటు సింగ్ కళాకార్. ఇక్కడ అయితే మన దుల్పేట అయితే ఇప్పటిదాకా పెయింటింగ్ ఎక్కడ స్టార్ట్ కాలేదు. ఇక్కడ చోటు సింగ్ కళాకార్ వాళ్ళని ఏంటంటే కొంచెం ఫాస్ట్ చేస్తారు వర్క్ అనమాట. ఫాస్ట్ చేస్తారు, జర సుకూన్గా చేస్తారు. లోపల అయితే పెయింటింగ్ అయితే 3-4 పీసెస్ అయితే పెయింటింగ్ అనేది డిస్ప్లే పీసెస్ మొత్తం అయితే లోపల పోయి అడుగుదాం, వాళ్ళతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇవన్నీ ఎవరెవరు బుకింగ్ చేసుకుంటారు అన్నీ తెలుసుకొని లోపల పోయి వీడియో మాత్రం తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హలో గైస్, చూడండి అయితే బ్యాక్ కెమెరా పెట్టయితే చూపిస్తున్నా. మన చోటు సింగ్ కళాకార్ అనమాట. ఇది ఇక్కడైతే ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తా. లోపలికి వెళ్ళి అయితే మొత్తం పెయింటింగ్ ఏమైనా డిస్ప్లే పీసెస్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ టైం దుల్పేటలో అయితే ఇక్కడ ఫస్ట్ పెయింటింగ్ అనేది అయితే ఇక్కడ చోటు సింగ్ కళాకార్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఆకాశ్పురి హనుమాన్ టెంపుల్ నుంచి కొంచెం డౌన్కి వస్తే ఇక్కడ ఇంకొక కమాన్ ఉంటుంది, దాని లోపలికి వస్తుంటుంది అనమాట చోటు సింగ్ కళాకార్. మనమైతే లోపలికి వెళ్ళి మొత్తం ఏమేమి డిస్ప్లే పెయింటింగ్ వినాయకులు అయితే ఏమేమి కంప్లీట్ అయినా మొత్తం చూపిస్తాం. చూసుకోండి గైస్, ఇక్కడైతే ఫస్ట్ మనం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో అయితే ఒక పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వినాయకుడు. చూసుకోండి, జూమ్ చేసి చూపిస్తాను మీకు. పెయింటింగ్ అయితే మొత్తం అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. మనకి దుల్పేటలో అయితే ఫస్ట్ అంటే ఇదే అనమాట పెయింటింగ్. చోటు సింగ్ కళాకార్ చాలా ఫాస్ట్ చేసేస్తారు వర్క్ అయితే. చూసుకోండి, డిస్ప్లే అయితే 3 వినాయకులు అయితే పెయింటింగ్ అనేది డిఫరెంట్ టైప్స్. చూసుకోండి, లోపల అయితే చూపిస్తాం. మేము బ్లాక్ కలర్ డిజైన్ వస్తుంది అనమాట. జర్నీ చూసుకోండి ఒకసారి. మొత్తం అయితే పెయింటింగ్ అయితే మొత్తం బ్యూటిఫుల్ ఉంది. సేమ్ ఇది కూడా అట్లా అనమాట. ఇది ఒక भाई कितना फीट रहता भाई? 18 फीट तीनों 18 फीट है, ये 18 फीट 19 ఇదైతే 19 ఫీట్స్ అనమాట. ఇదైతే పక్కన అయితే 18 ఫీట్స్. మూడు అయితే సేమ్ ఉన్నాయి పెయింటింగ్. కాకపోతే పంచ కలర్ ఏంటంటే ఇదైతే వైలెట్ కలర్ వచ్చింది, ఇది ఎల్లో, ఇది అయితే ఆరెంజ్ కలర్ వచ్చింది. చూసుకోండి, వినాయకుడు అయితే ఇక్కడ పెద్ద అనమాట 19 ఫీట్స్. पूरा पेंटिंग कब हो जाता है? पूरा अभी 2 घंटे का 2-3 घंटे का काम अभी पूरा हो जाता है. पूरा हो जाता वो तो डेमो रेडी हो जाता. अभी ग्राहक डिलीवरी अभी नहीं लेके आता ना इतना जल्दी. हाँ, वो हिसाब से अपन पूरा तो रेडी है. पेंट डिस्प्ले तो पूरा है. हाँ, रेडी है. अपन अभी भी बोलते हो दे सकते ग्राहक को डिलीवरी. पूरा कितना रहता पीसेस? पूरा पीसेस अपन का रहता एक 40 तो रहता 40. हाँ, कब स्टार्ट होता पूरा पेंटिंग? अभी तो स्टार्ट ही है ना. अभी कब हो जाता? अभी 2-3 घंटे का काम है. ये चिल्लर काम है, नखून मारना है, डिस्प्ले पीसेस का. हाँ, डिस्प्ले पीसेस का और डायमंड मारना है बस. ये चिल्लर वर्क, डायमंड कुंदन नहीं चलता अपन का. सिंपल हाँ, सिंपल जो कलर है वो कलर आएगा. कुंदन कुछ भी नहीं, ज्वेलरी का कुछ भी नहीं वर्क. చూసిగా గైస్, అయితే మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే ఏముండదు అనమాట. మొత్తం సింపుల్ అయితే సింపుల్ ఉంటుంది వినాయకుడు. జ్యువెలరీ అంటే ఇట్లా కుందన్ వర్క్ చేసి అయితే ఏముండవు అని చెప్తుండవు మనకైతే అన్న అయితే. చూసుకోండి, ఇక్కడ లోపల కూడా సేమ్ వినాయకులు ఉన్నాయి. కాకపోతే పెయింటింగ్ అయితే ఇంకా కాలేదు. సేమ్ పెయింటింగ్ అయితే ఎట్లుంటాయి ఆయన అయితే ఇప్పుడే చెప్పిండు మనకి. సేమ్ ఇక్కడ 3 అయితే డిస్ప్లే వినాయకులు ఉన్నాయి. ఒక 2-3 అవర్స్ లో అయితే మొత్తం నెయిల్ పాలిష్ అవన్నీ ఫినిషింగ్ అయితే అయిపోతాయి. ఈ 3 అనమాట మెయిన్ వినాయకులు. ఈ 3 ఉన్నట్టు సేమ్ లోపల 40 పీసెస్ దాకా ఉంటాయి అనమాట. మీకు లోపల కూడా చూసుకోండి, మొత్తం అన్ని వినాయకులు సేమ్ అనమాట. లోపల వేసి చూపించిన అవసరం కూడా లేదు. 40 పీసెస్ దాకా ఉంటాయి అని చెప్తుండు. ఈ వీడియోస్ తప్పకుండా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.